ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లందరికీ కూడా ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అండి. సో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఎప్పటికప్పుడు అంటే ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు నిబంధనలో వారి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మరింత ఈజీగా అంటే సరళతరంగా చేసుకుంటూ వెళ్తుంది. అయితే తాజాగా చేసిన మార్పులు చాలామందికి చందాదారులకు నిరాశ అంటే బ్యాడ్ న్యూస్ అనేది నిరాశకు గురి చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు అందిస్తూ వచ్చిన కోవిడ్-19 అడ్వాన్స్ సదుపాయాన్ని తక్షణమే నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. ఇది ఒక బ్యాడ్ న్యూస్. 2 ఏళ్ల కిందట మహమ్మారి ప్రారంభంలో చందాదారులు అడ్వాన్స్ రూపంలో తమ నిధి నుంచి సొమ్మును ఉపసంహరించుకోవడానికి ఈ స్కీమ్ తీసుకురాబడింది. అనారోగ్యానికి గురై చికిత్స పొందడానికి సపోర్ట్ కోసం 2021లో ఈ మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో ఇదైతే ప్రవేశపెట్టబడింది. ఈపీఎఫ్ఓ తాజా సవరణ ప్రకారం ఇకపై ఉద్యోగులు కోవిడ్-19 అంటే దీనికోసం ముందస్తు చెల్లింపును నిలిపివేయాలంటూ నిర్ణయించింది. ఇది మినహాయింపు పొందిన ట్రస్టులకు కూడా వర్తిస్తుందని అయితే భవిష్య నిధి సంస్థ స్పష్టం చేసింది. ఇక మహమ్మారి పథకం అర్హత గల వ్యక్తులకు అంటే కోవిడ్-19 అర్హత గల వ్యక్తులకు 3 రోజుల పాటుగా అయితే ప్రాథమిక వేతనాలు, డిఎన్ఎస్ అలవెన్స్ల మేరకు లేదా ఈపీఎఫ్ ఖాతాలో మీ క్రెడిట్ ఉన్న మొత్తంలో 70% వరకు కూడా డబ్బు, వీటిలో ఏది తక్కువైతే అది విత్డ్రా చేసుకునే స్కీమ్ అయితే అనుమతి అయితే గతంలో అందించేది అండి ఈపీఎఫ్ఓ. సో ఈపీఎఫ్ అయితే ఇప్పుడు అయితే లేదండి, మొత్తానికి అయితే తీసేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు ఇతర షరతుల్లో అంటే ఇతర టర్మ్స్ అండ్ కండిషన్లో అడ్వాన్స్ను పొందవచ్చు. వారి యూనివర్సల్ ఖాతా నెంబర్ యాక్టివేట్ చేయబడిన అంటే యూఏఎన్కి లింకు చేయబడిన ఫోన్ నెంబర్ ఫంక్షనల్గా ఉన్నంత వరకు అంటే అది యాక్టివ్గా ఉన్నంత వరకు ఇంతలో కార్మిక ఉపాధి విద్యాశాఖ మంత్రి అయితే శుక్రవారం నుంచి సూచించిన సర్క్యులర్ ప్రకారం ఈపీఎఫ్ఓ త్వరలో ప్రతి సభ్యునికి యూఏఎన్ ఆధారిత సింగిల్ అకౌంట్ సిస్టమ్ను క్లెయిమ్ వేగవంతమైన పరిష్కారం కోసం ప్రక్రియను ఆటోమేటిక్ చేయడానికి అయితే దాని అప్లికేషన్ను పునరుద్ధరించబడిందండి. సో ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా అయితే మనకు పరిష్కారం అయితే జరుగుతుంది. ఢిల్లీలో ఈపీఎఫ్ఓ సంస్కరణలపై జరిగిన సమీక్ష సమావేశానికి కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా అధ్యక్షత అయితే వహించి వెంటనే ఈ నిర్ణయం అయితే వెలువరించింది. ఇది గుడ్ న్యూస్. సో మరి అదేవిధంగా ఈపీఎఫ్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఈపీఎఫ్ అనేది ఆరోగ్యం, విద్య, వైద్యం, గృహ లోన్ కోసం అయితే ₹1,00,000 వరకు అడ్వాన్స్లో ఆటో సెటిల్మెంట్ను అయితే అమలు చేసింది. తాజాగా అయితే ఈ అంశాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక మంత్రిత్వ శాఖ ప్రకటన ఆటోమేటిక్ సుమారుగా 25 లక్షల అడ్వాన్స్ క్లెయిమ్లను అయితే ఇప్పటి వరకు పరిష్కరించబడ్డాయని చెప్తోంది ఇది సంస్థ. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ స్పీడ్ని పెంచిందండి ఈ సంస్థ. ఇక ప్రస్తుతం అధిక క్లెయిమ్ 3 రోజుల్లోనైతే సెటిల్మెంట్లో అవుతుందని అయితే సమాచారం ఇచ్చింది. సో ఇది ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అది. సో ఈ విధంగా అయితే ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.